నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డులో సిపిఎం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆర్ శ్రీనివాసులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్, మాజీ ఎంపీటీసీలు ఏటిగడ్డ యాదయ్య, కందికొండ గీతమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పోదిల రామయ్యలు కార్యకర్తలతో కలిసి 2వ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ సిపిఎం పార్టీ అభ్యర్థి ఆర్ శ్రీనివాసులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ 2వ వార్డు అభ్యర్థి ఆర్ శ్రీనివాసులకు ఓటేసి గెలిపిస్తే కష్టజీవులు అయినటువంటి అన్ని వర్గాల కార్మికుల పక్షాన ఉంటూ కార్మికులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వారు ముందుండి పోరాటం చేస్తామని, గత ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని, ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని మోసపోవద్దని వారు ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా మరోపక్క బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా గెలిపే లక్ష్యంగా కృషి చేస్తూ వారి వార్డులలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ తరపున అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించినట్లయితే కేంద్ర రాష్ట్రాల నుండి రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి తమ వార్డుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయా వార్డులకు చెందిన ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాలను కొనసాగించగా, అలాగే మరోపక్క బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వారి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తూ వారి ప్రచారాలను మున్సిపల్ కేంద్రంలో ముమ్మరంగా కొనసాగించారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ శ్రీనివాసులు గతంలో వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. అదేవిధంగా 40 సంవత్సరాలుగా ఇదే పార్టీలో కొనసాగుతూ కొంతమంది సభ్యులు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎప్పుడు ఈ పూటకు ఏ పార్టీ మాత్రమో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం మేము 40 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా మాకు 2వ వార్డు అభ్యర్థిగా సీనన్నను గెలిపించగలరని, ఆ విధంగా గెలిపిస్తే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాలీలు, మున్సిపాలిటీ కార్మికులు, తాపీ కార్మికులు, అదేవిధంగా మార్కెట్ చాట కూలీల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఏ విధంగా ప్రయత్నం చేశామో భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామని, ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని మేము గత 6 రోజులుగా ప్రచారం చేస్తుంటే ప్రజలు చెప్తున్నారు మా దగ్గర అయ్యా మాకు అదేవిధంగా బీసీ కాలనీలో మాకు ప్లాట్ రావడానికి మీరే కారణం కాబట్టి మీకు తప్పకుండా ఓటేస్తాము. అదేవిధంగా మిగతా పార్టీలలో ఎలాంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయకుండా దోచుకోవడానికి మాత్రమే ఈ రోజు ఎన్నికలకు వస్తున్నారన్న సంగతి ప్రజలు మా ముందు ఈ యొక్క ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ఇప్పుడు ఆర్ శ్రీనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి. గత వారం రోజులుగా 2వ వార్డులో ఇల్లు తిరుగుతున్నప్పుడు రొక్కాడితే గాని డొక్కాడని జనం అంతా కూడా ఈ 2వ వార్డులో అధికంగా ఉన్నారు. ఈ జనం కోసం ఎర్ర జెండా సిపిఎం పార్టీ గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ సమస్యలు తీసుకొని రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తున్న చరిత్రను 2వ వార్డు ప్రజలు మరి ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనేక ఘటనలు, అనేక సంఘటనలు మీ ఎర్ర జెండా సిపిఎం పార్టీ మీరు మా కోసం చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి. ఆ పోరాటాలు అన్ని కూడా మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మేము ఎక్కడ తిరిగినా ఏం చేసినా 11వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా ఎర్ర జెండా సిపిఎం పార్టీ సుత్తే కొడవలి చుక్క మీదనే మేము గుద్దుతాం అనేటువంటి భరోసా కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి ఇంకా 2 రోజులు ఉన్నది. ఈ 2 రోజుల్లో పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అనేక ప్రలోభాలకు గురి చేసి ఇవాళ మన ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ 2 రోజులు కూడా వారం రోజుల నుంచి ఎట్లాగైతే ఎర్ర జెండాను ఆదరిస్తుండ్రో, సిపిఎం పార్టీని అభిమానిస్తుండ్రో, ఈ 2 రోజులు కూడా
అదే పద్ధతుల్లో నిబ్బరంగా నిక్కచ్చితంగా ఉండి 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో సుత్తే కొడవలి నక్షత్రం పైన మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఈ వార్డులో గెలిస్తే టౌన్ లోనే ఒక ఆదర్శవంతమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దేందుకు ఎర్ర జెండా సిపిఎం పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తామని చెప్పి 2వ వార్డు ప్రజలకు హామీ ఇస్తూ మరి వెంటనే ఈ సమావేశంలో పాల్గొని అట్లాగే ర్యాలీలో పాల్గొని రోజువారీగా మరి వార్డు ప్రజలు కావచ్చు, ఇతర అభిమానులు వీళ్ళందరూ కూడా మరి ఎర్ర జెండాకు అండదండలు ఇస్తా ఉన్నారు, అనేక రకాలుగా సహకరిస్తా ఉన్నారు. వార్డు ప్రజలకు, ఇతర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. కొత్తగా బీజేపీని ఎన్నుకొని వారి ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మీ అమూల్యం మేము అవినీతి అనేది లేకుండా ఎంతో ప్రజలకు ఎంతో ఇదిగా సేవ చేస్తాము. అందుకే మీ అందరూ మీ అమూల్యమైన ఓటు బీజేపీ కాలం పువ్వుకు వేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు. జై శ్రీరామ్.